హాయ్ పిల్లలు, ప్రైజ్ ది లార్డ్. ఎలా ఉన్నారు అందరూ? అందరూ ఈ క్రిస్మస్ అందరూ బాగా సెలబ్రేట్ చేసుకున్నట్టున్నారు కదా. ఓకే, మరి నేను కూడా మీ అందరితో కలిసి ఈ క్రిస్మస్ సెలబ్రేట్ చేసుకోవడానికి ఈ ఫేస్బుక్ లైవ్ ద్వారా మీ ముందుకు రావడానికి దేవుడు నాకు ఇచ్చిన కృపను బట్టి మా దేవునికి వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అలాగే ఈ అవకాశం ఇచ్చిన కిడ్స్ ఫర్ క్రైస్ట్ బాబీకి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే చూస్తున్న మీ అందరూ కూడా మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో నా వందనాలు తెలియజేస్తున్నాను. హ్యాపీ క్రిస్మస్ పిల్లలు. ఓకే, ఇప్పుడు మీ అందరూ బాబీ అన్నకి హ్యాపీ క్రిస్మస్ చెప్పాలి. ఓకేనా? రెడీగా ఉన్నారా? ఆర్ యూ రెడీ? ఓకే, రెడీగా అంటే 1 2 3 హ్యాపీ క్రిస్మస్ బాబీ అన్న. ఓకే పిల్లలు, థ్యాంక్ యూ. ఇప్పుడు మనం ప్రేయర్ చేసుకుని ఈ సెషన్ని స్టార్ట్ చేసుకుందాం. క్లోజ్ యువర్ ఐస్. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన, మీ శ్రేష్టమైన, మీ అత్యున్నతమైన నామమును బట్టి మీ వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఈ సమయంలో మీ పాదములు చెంతకు రావడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి మీకు వందనాలు యేసయ్యా. ఈ లైవ్ ప్రోగ్రాంలో బిడ్డలందరితో కలిసి ప్రభా ఈ క్రిస్మస్ని సెలబ్రేట్ చేసుకోవడానికి మీరు నాకు ఇచ్చిన గొప్ప అవకాశమును బట్టి ప్రభా మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. మరి యాక్షన్ సాంగ్లో మీరు ఉండండి, అలాగే ప్రభా వర్షిప్లో మీరు ఉండండి, మెమరీ వర్స్లో మీరు ఉండండి ప్రభా. స్టోరీ చెప్పేటప్పుడు మీరు సహాయం చేయండి, యాక్టివిటీలో మీరు ఉండండి. మరి ఇవన్నీ బిడ్డలు మంచిగా నేర్చుకోవడానికి మీరే సహాయం చేయండి ప్రభా. మరి బిడ్డలకు అర్థమయ్యే రీతిలో నేను చెప్పగలగడానికి మీ జ్ఞానమును నాకు దయచేయండి ప్రభా. మీ పరలోక జ్ఞానముతో నన్ను నింపండి. నా సొంత మాటలు ఏవి నా నోట రానివద్దు ప్రభా. మీ పరలోక జ్ఞానంతో నింపి నన్ను వాడుకొనమని అడుగుచున్నాను ప్రభా. బిడ్డలందరూ బ్లెస్ చేయండి ప్రభా. మరి ఈ క్రిస్మస్ సందర్భంగా మరి బిడ్డలు మరి ఏదైనా ఒక విషయాన్ని నేర్చుకోవడానికి మీరు సహాయం చేసి కృప చూపించండి. నాతోనూ బిడ్డలందరితోనూ మీరు మాట్లాడమని అడుగుచున్నాను ప్రభా. నేను మీరే లీడ్ చేయండి, మీరే నన్ను గైడ్ చేయండి, మీరే సహాయం చేసి కృప చూపించండి. మరి కిడ్స్ ఫర్ క్రైస్ట్ బాబీని బ్లెస్ చేయండి ప్రభా. చూస్తున్న ప్రతి ఒక్క బిడ్డను మీరే బ్లెస్ చేయమని, మీరే కృప చూపించి సహాయం చేయమని, ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా నేను మీ నామమునకు మహిమ, ఘనత, ప్రభావం తెచ్చుకోనమని యేసయ్య అతి పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకొంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్ పిల్లలు, ప్రైజ్ ది లార్డ్. ఓకే, ఇప్పుడు మనందరం కలిసి యాక్షన్ సాంగ్ చేద్దాం. ఎంతమంది రెడీగా ఉన్నారు? అందరూ చాలా హ్యాపీగా ఉన్నారు కదా. ఓకే, ఎవరు కూర్చోద్దు, యాక్షన్ సాంగ్ కదా, అందరూ లేచి నిలబడాలి. ఓకేనా? ఓకే, రెడీ 1 2 3 రెడీగా ఉండండి పిల్లలు. చిన్న పశువులా పాకలో పుట్టెను.
హల్లెలూయా, ప్రైజ్ లార్డ్. ఓకే పిల్లలు, ఎంజాయ్ చేశారా? ఓకే. క్రిస్మస్ క్రిస్మస్ అంటే ఏంటో తెలుసు కదా. క్రిస్మస్ అంటే క్రీస్తుని ఆరాధించడం. సో క్రీస్తుని ఆరాధించడం కనుక ఈ సమయంలో మనందరం లేచి నిలబడి మన 2 చేతులు పైకెత్తి వర్షిప్ చేద్దాం. ఇప్పుడు యేసుని ఆరాధన చేద్దాం. ఎంతమంది రెడీగా ఉన్నారు? వర్షిప్ చేయడం అంటే మనందరికీ చాలా ఇష్టం కదా. ఓకే పిల్లలు, ఎవరు కూర్చోకూడదు, ఓకేనా? మంచిగా వర్షిప్ చేయండి. మంచి వర్షిప్ చేస్తే జీసస్ మీకు బోల్డన్ని బ్లెస్సింగ్స్ ఇస్తారు, ఓకేనా? రెడీ? ఓకే. మన యేసయ్య మహిమకు పాత్రుడంట. నెక్స్ట్ ఇంకా ఘనతకు అర్హుడు. కాబట్టి మనం ఏం చేయాలో తెలుసా? మన 2 చేతులు పైకెత్తి ఆయన్ని ఆరాధించాలి. నెక్స్ట్ ఇంకా ఆయన మహోన్నతుడు, అద్భుతాలు చేసే దేవుడు. ఆయన లాంటి దేవుడు మనకి ఎవ్వరు ఈ లోకంలో ఎవ్వరు లేరు. సో ఈ సమయంలో ఇంకా ఆయన స్తుతులకు పాత్రుడు. ఇంకా ఆయన నామము ఎంతో ఉన్నతమైనది. కాబట్టి ఈ సమయంలో మనందరం కళ్ళు మూసుకుని ఎవరిని చూడద్దు పిల్లలు, పక్కన ఎవరిని పట్టించుకోకూడదు. డైరెక్ట్గా మీరు జీసస్ని మాత్రమే చూడండి, ఓకేనా? ఇప్పుడు వర్షిప్ చేద్దాం మనం. ఓకే, 2 చేతులు పైకెత్తండి, కళ్ళు మూసుకోండి, ఓకేనా? నాతో కలిసి చెప్పండి, నాతో కలిసి పాడండి పాటలు. హల్లెలూయా జీసస్. మహిమకు పాత్రుడా, ఘనతకు అర్హుడా, మా చేతులెత్తి నిన్ను మేమారాధింతు. శబ్దమా? మహిమకు పాత్రుడా, మహిమకు పాత్రుడా, ఘనతకు అర్హుడా, మా చేతులెత్తి నిన్ను మేమారాధింతుము. మహోన్నతుడా, మహోన్నతుడా, అద్భుతాలు చేయువాడా, నీ వంటి వారు ఎవరు? ఎస్ లార్డ్, నీ వంటి వారు లేరు. చెప్తామా? నీ వంటి వారు ఎవరు లేరు అని. మహోన్నతుడా, అద్భుతాలు చేయువాడా, నీ వంటి వారు ఎవరు? నీ వంటి వారు లేరు. ఎస్ లార్డ్, నీ వంటి వారు ఎవరు లేరు ప్రభువా. నువ్వు మహిమకు పాత్రుడు అయ్యా. చెప్తామా పిల్లలు? స్తుతులకు పాత్రుడా, స్తుతి చెల్లించేదాం. స్తుతులకు పాత్రుడా, స్తుతి చెల్లించెదం. నీ నామం ఎంతో గొప్పది, నిన్నారాధింతుము. యేసయ్య నామం ఎంత గొప్పది కదా. ఒకసారి చెప్దామా మళ్ళా? స్తుతులకు పాత్రుడా, స్తుతులకు పాత్రుడా, స్తుతి చెల్లించెదం. నీ నామం ఎంతో గొప్పది, నిన్నారాధింతుము. మహోన్నతుడా, మహోన్నతుడా, అద్భుతాలు చేయువాడా, నీ వంటి వారు ఎవరు? నీ వంటి వారు లేరు. మనకు సోచిద్దామా? మహోన్నతుడా, అద్భుతాలు చేయువాడా, నీ వంటి వారు ఎవరు? నీ వంటి వారు లేరు. ఎస్ లార్డ్, నీ వంటి వారు ఎవరు లేరయ్యా. అద్వితీయ దేవుడా చెప్తామా? అద్వితీయ దేవుడా, ఆది సంభూతుడా, అద్వితీయ దేవుడా, ఆది సంభూతుడా, మా కరములను జోడించి నిన్నారాధింతుము. మహోన్నతుడా, చెప్తామా? మహోన్నతుడా, అద్భుతాలు చేయువాడా, నీ వంటి వారు ఎవరు? నీ వంటి వారు లేరు. పిల్లలు చెప్తామా అందరం? మహోన్నతుడా, అద్భుతాలు చేయువాడే. అద్భుతాలు చేసే దేవుడు మహోన్నతుడా,
నీ వంటి వారు లేరు మహోన్నతుడా, అద్భుతాలు చేయువాడా, నీ వంటి వారు ఎవరు, నీ వంటి వారు లేరు. హల్లెలూయా. అవును కదా పిల్లలు, మనలాంటి దేవుడు ఎవరు లేరు. ఆయన మహోన్నతుడు, ఆయన ఆది సంభూతుడు, ఆయన స్తుతులకు పాత్రుడు, ఆయన అద్వితీయ దేవుడు, ఆయన ఆది సంభూతుడు. చెప్దామా అండి? దేవా, నువ్వు స్తుతులకు పాత్రుడవు, మహిమకు ఘనతకు అర్హుడవు. యేసయ్యా, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. నిజమే ప్రభువా, నీలాంటి దేవుడు ఎవ్వరూ లేరు ప్రభువా. నువ్వు అద్భుతాలు చేసే దేవుడువు. అందుని బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. బిడ్డలు కూడా ప్రభువా నేను ఆరాధించాలని ఈ సమయంలో మేము నమ్ముచున్నాం ప్రభువా. మా ఆరాధన మీరు అంగీకరించండి, మీరే స్వీకరించమని, మీరే సహాయం చేయమని యేసయ్య అతి పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకొంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. పిల్లలు వర్షిప్ చేశారా అందరూ? నేను నమ్ముతున్నాను మీ అందరూ వర్షిప్ చేశారని. అందుని బట్టి మీకు వందనాలు తెలియజేస్తున్నాను. ఓకే, ఈ సమయంలో మనం మెమరీ వర్స్ నేర్చుకుందాం. ఓకేనా? మెమరీ వర్స్ నేర్చుకోవడానికి ఎంతమంది రెడీగా ఉన్నారు? రెడీ? 1 2 3. yes Jesus. ఓకే, మన క్రిస్మస్ కదా. క్రిస్మస్ అంటే మనందరికీ చాలా ఇష్టం కదా, చాలా ఇష్టమైన ఫెస్టివల్ మనకి. మనం చాలా హ్యాపీగా ఉండే ఫెస్టివల్, చాలా చాలా హ్యాపీగా ఉంటాం అండి ఫెస్టివల్ ద్వారా కదా. ఓకే, మరి క్రిస్మస్లో మనం డెకరేట్ చేయడానికి మనం కొన్ని యూజ్ చేస్తుంటాం కదా. డెకరేషన్ చేయడానికి ఏమేమి యూజ్ చేస్తాం? క్రిస్మస్ ట్రీ, స్నోమ్యాన్, ఇంకా శాంటా క్లాస్, క్రిస్మస్ తాత, ఇంక ఇలా కొన్ని యూజ్ చేస్తాం కదా మనం డెకరేషన్ చేసుకోవడానికి. సో మనం ఏమైతే డెకరేట్ చేసుకుంటామో అవన్నీ మీ ముందుకు వస్తున్నాయి. ఇప్పుడు మీకు మెమరీ వర్స్ నేర్చుకోవడానికి రెడీగా ఉన్నారా? ఫస్ట్ ఎవరు వస్తున్నారో చూద్దాం. ఓకే, ఫస్ట్ మనకి క్రిస్మస్ అనగానే గుర్తొచ్చేది ఏంటి? క్రిస్మస్ ట్రీ కదా. క్రిస్మస్ ట్రీ మీకు ఏదో చెప్పడానికి వస్తుంది. ఓకే, రెడీ? వావ్, క్రిస్మస్ ట్రీ బాగుందా పిల్లలు? క్రిస్మస్ ట్రీ. ఓకే, ఈ క్రిస్మస్ ట్రీ మీద ఏదో రాసింది, చదవండి ఒకసారి. చదవండి, నేను కూడా చదువుతాను. ఓకేనా? లూకా అంటే లూకా సువార్త 2వ అధ్యాయము 10-11 వచనాలు. ఓకే, లూక్ 2nd chapter verses 10 and 11. ఓకేనా? లూకా సువార్త 2వ అధ్యాయము 10-11 వచనాలు. ఓకే, క్రిస్మస్ ట్రీ మీకు ఆ చాప్టర్ ఏంటో చెప్పి వెళ్తుంది. ఓకేనా? ఓకే, క్రిస్మస్ ట్రీ మనకి చాప్టర్ చెప్పింది. నెక్స్ట్ ఎవరు వస్తున్నారు చూద్దామా? రెడీగా ఉండండి. ఎవరు వస్తున్నారు? మీ అందరి కోసం ఏంజిల్ వచ్చింది. ఏంజిల్ ఏదో చెప్తారంట మీకు, చూద్దాం దీని మీద ఏముందో. ఓకే, అయితే ఆ దూత ఇటు సైడ్ చూడండి, భయపడకుడి. అయితే ఆ దూత భయపడకుడి అని చెప్తుంది ఏంజిల్. నెక్స్ట్ ఎవరు వస్తున్నారో తెలుసా? స్నోమ్యాన్ కూడా ఏమో చెప్తారంట మీకోసం. ఓకే, చూడండి దాని మీద ఏం రాసిందో చూడండి. ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు. ఓకే, స్నోమ్యాన్ ఏం చెప్తుంది? ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు. ఓకే, నెక్స్ట్
మనకి బాగా ఇష్టమైన, చాలా ఇష్టమైన శాంటా క్లాస్ వచ్చేసారు మీకోసం. ఓకే, ఏదో చెప్తున్నారంట శాంటా క్లాస్ కూడా. ఓకే, మహా సంతోషకరమైన సువర్తమానము. చూడండి దీని మీద, మహా సంతోషకరమైన సువర్తమానము. ఓకే, ఇంకా నెక్స్ట్ ఏమేమి వస్తున్నాయి? ఇంకా మనకి క్రిస్మస్ క్యాప్ అంటే చాలా ఇష్టం కదా, క్రిస్మస్ క్యాప్. ఓకే, క్రిస్మస్ క్యాప్ ఏం చెప్తుంది? నేను మీకు తెలియజేయుచున్నాను, నేను మీకు తెలియజేయుచున్నాను. ఓకే, నెక్స్ట్ ఏం తెలియజేస్తుంది? అది తెలియజేయడానికి మీ దగ్గరికి బెల్స్ వస్తున్నాయి. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు, దావీదు పట్టణమందు నేడు రక్షకుడు. ఓకే, నెక్స్ట్ స్టార్ చెప్తుంది మీ కొరకు పుట్టి ఉన్నాడు, మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఆయన ఎవరో తెలుసా? ఆయన ఎవరో తెలుసా? ఈ బాల్స్ యూజ్ చేస్తాం కదా మనం. ఈయన ప్రభువైన క్రీస్తు. ఓకే, ఈయన ప్రభువైన క్రీస్తు. ఓకే పిల్లలు, ఇదే ఈరోజు మీ మెమరీ వర్స్. ఇవన్నీ మీకోసం క్రిస్మస్ మెమరీ వర్స్ చెప్పడానికి వచ్చాయి. ఏంటి, మొత్తం ఒకేసారి చదువుదామా? మొత్తం ఒకేసారి చదువుదాం. లూకా 2వ అధ్యాయము, లూకా సువార్త 2వ అధ్యాయము 10-11 వచనాలు. అయితే ఆ దూత భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. అదేంటి? దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఆయన ఎవరు? ఈయన ప్రభువైన క్రీస్తు. ఓకేనా? మెమరీ వర్స్ వచ్చేసిందా? ఓకే, లూకా సువార్త 2వ అధ్యాయము 10-11 వచనాలు. అయితే ఆ దూత భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువార్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభువైన క్రీస్తు. ఓకేనా పిల్లలు, వచ్చేసిందా మెమరీ వర్స్? ఓకే, మనం స్టోరీలోకి వెళ్దాం ఇప్పుడు. 1 minute పిల్లలు. మెమరీ వర్స్ నేర్చుకున్నారు కదా. నౌ స్టోరీ టైం. ఎంతమంది రెడీగా ఉన్నారు స్టోరీ వినడానికి? ఓకే, కాన్సన్ట్రేషన్ గా వినండి పిల్లలు. ఓకేనా? ఓకే, నజరేతు. ఓకేనా? నజరేతు అనే ఊరిలో ఎవరుండేవారు తెలుసా? మేరీ అని ఒక యంగ్ ఉమెన్ ఉండేదన్నమాట. ఓకేనా? ఇక్కడ నజరేతులో మేరీ అని ఒక యంగ్ ఉమెన్ ఉండేది. ఈమె చాలా మంచిదంట. నెక్స్ట్ ఇంకా ఆ ఊరిలో వాళ్ళందరికీ చాలా హెల్ప్ చేస్తూ ఉండేదంట. ఈమె దేవుని యందు చాలా భయభక్తులు గలమంట. దేవుడు అంటే చాలా భయభక్తులు కలిగి ఉండేదంట. వెరీ కైండ్ హార్ట్, దయ కలిగిన హృదయం గల ఈమె. సో అయితే ఈమెకి ఏమంటుంది తెలుసా? జోసఫ్తో ఎంగేజ్మెంట్ అయింది. ఓకేనా? ఈమెకి మేరీకి ఎవరితో ఎంగేజ్మెంట్ అయింది? జోసఫ్తో ఎంగేజ్మెంట్ అయింది అనమాట. ఎంగేజ్మెంట్ అయిన తర్వాత మేరీ ఒకరోజు పడుకుంటుంది అనమాట. పడుకుంటే అప్పుడు మేరీ దగ్గరికి తన రూమ్లోకి ఎవరు వస్తారో తెలుసా? ఏంజిల్ వస్తుంది అనమాట.
ఏంజిల్ రాగానే మేరీ చూసి భయపడుతుంది. అప్పుడు ఏంజిల్ అంటది, మేరీ డోంట్ ఫియర్, భయపడకు, నేను నీకు ఒక గుడ్ న్యూస్ చెప్పడానికి వచ్చాను, నీకు ఒక శుభవర్తమానము చెప్పడానికి వచ్చాను, నీకు ఒక గుడ్ న్యూస్ చెప్పడానికి వచ్చాను అని చెప్తాను. అయితే ఈ మేరీ ఆ గుడ్ న్యూస్ ఏంటా అని ఎదురు చూస్తూ ఉంటాను అనమాట. నువ్వు భయపడకు మేరీ, నీకు ఒక బేబీ బాయ్ పుట్టబోతున్నాడు, నువ్వు పరిశుద్ధాత్మ ద్వారా నువ్వు గర్భాన్ని ధరిస్తావు, నీకు ఒక శిశువు పుట్టబోతున్నాడు, ఒక బేబీ బాయ్ పుట్టబోతున్నాడు, ఆ బేబీ బాయ్కి యేసు అని పేరు పెడతారని చెప్పి చెప్తానమాట. అయితే చెప్పి ఏంజిల్ వెళ్ళిపోతుంది. అయితే దానికి మేరీ యాక్సెప్ట్ చేస్తుంది అనమాట, యాక్సెప్ట్ చేస్తుంది. అయితే మేరీ ప్రెగ్నెంట్ కదా, అయితే మేరీ ప్రెగ్నెంట్ అని చెప్పి ప్రెగ్నెంట్ ద్వారా తన పరిశుద్ధాత్మ ద్వారా తన ప్రెగ్నెంట్ అయింది కదా. అయితే ఈ విషయం మేరీ ప్రెగ్నెంట్ అని ఎవరికి తెలుస్తుందో తెలుసా? జోసెఫ్కి తెలుస్తుంది అనమాట. ఇంకప్పటికీ మ్యారేజ్ అవ్వదు. సో బిఫోర్ మ్యారేజ్ ప్రెగ్నెంట్ అని చెప్పి జోసెఫ్ మేరీని ఎవరికి తెలియకుండా రహస్యంగా విడిచిపెట్టాలని చూస్తాడనమాట. విడిచిపెట్టాలి, ఈమెని మ్యారేజ్ చేసుకోకూడదు, విడిచిపెట్టాలని చూస్తాడు, భయపడుతూ ఉంటాడు. అయితే జోసెఫ్ కూడా ఒకరోజు పడుకుంటాడు. పడుకుంటే మళ్ళీ ఇదే ఏంజిల్ పేరేంటో తెలుసా? గాబ్రియేల్. ఓకే, గాబ్రియేల్ దూత. మళ్ళీ ఈ ఏంజిల్ ఎవరి దగ్గరికి వస్తుందో తెలుసా? జోసెఫ్ దగ్గరికి వస్తుంది అనమాట. జోసెఫ్ దగ్గరికి వచ్చి, జోసెఫ్ డోంట్ ఫియర్, భయపడకు, మేరీని నువ్వు విడిచిపెట్టద్దు, మేరీని నువ్వు చేర్చుకో, మేరీని నీ దగ్గరే ఉంచుకో, ఆమె పరిశుద్ధాత్మ ద్వారా తన గర్భాన్ని ధరించింది, ఒక శిశువు పుట్టబోతున్నాడు, ఆయనకి యేసు అని పేరు పెడతారు, ఆయనే ఈ లోకానంతటిని రక్షిస్తాడు, అందరి పాపముల నుండి ఆయనే రక్షిస్తాడు అని చెప్పి ఏంజిల్ జోసెఫ్తో చెప్తుంది అనమాట. అప్పుడు జోసెఫ్ రియలైజ్ అయ్యి జోసెఫ్ యాక్సెప్ట్ చేస్తాడు. ఓకే, యాక్సెప్ట్ చేస్తాడు. అప్పుడు ఏంజిల్ వెళ్ళిపోతుంది అనమాట. అయితే అదే టైంలో ఏమవుతుందో తెలుసా? సీజర్ అగస్టీస్, కైసర్ ఆగస్టు అనే ఒక అతను ఒక ఆర్డర్ పాస్ చేస్తాడనమాట. ఏమని ఆర్డర్ పాస్ చేస్తాడంటే, అందరూ ఇక్కడున్న వాళ్ళందరూ ఎవరి ఓన్ టౌన్స్ అంటే సొంత ఊరికి, ఎవరి సొంత ఊర్లకి వాళ్ళు వెళ్ళిపోయి మీ నేమ్స్ రిజిస్టర్ చేయించుకోవాలి అని చెప్తాడు అనమాట. మీ పేర్లు రాయించుకోవాలి, మీ ఊర్లకి, మీ సొంత ఊర్లకి, మీ ఓన్ టౌన్స్కి వెళ్ళిపోండి అని చెప్పి చెప్తాడు అని ఆర్డర్ పాస్ చేస్తాడు అనమాట. అయితే జోసెఫ్కి తన రిలేటివ్స్ అందరు ఎక్కడుంటారో తెలుసా? జోసెఫ్ రిలేటివ్స్ అందరూ బెత్లెహేంలో ఉంటారు అనమాట. ఓకే, జోసెఫ్ రిలేటివ్స్ అందరూ బెత్లెహేంలో ఉంటారు. కాబట్టి జోసెఫ్ మేరీని తీసుకుని బెత్లెహేం వెళ్ళడానికి బయలుదేరుతాడు అనమాట. అయితే అప్పటికి యాక్చువల్ ఏమవుతుందంటే మేరీ ప్రెగ్నెంట్ అండ్ బెత్లెహేం నుండి నజరేత్ నుండి బెత్లెహేం చాలా దూరం అనమాట, చాలా దూరం. సో అందుకని చెప్పి చాలా దూరం. నెక్స్ట్ మేరీ ప్రెగ్నెంట్ కాబట్టి వాళ్ళు బెత్లెహేం చేరడానికి కొన్ని మంత్స్ పడుతుంది అనమాట. అప్పటికే అందరూ వచ్చేసి ఉంటారు. ఒక సత్రం ఉంటుంది, ఆ సత్రంలో అందరూ ఫిల్ అయిపోతారు అనమాట. అయితే కొన్ని మంత్స్కి వీళ్ళు బెత్లెహేం చేరుకుంటారు. జోసెఫ్ అండ్ మేరీ బెత్లెహేం వస్తారనమాట. వీళ్ళు వచ్చేసరికి అక్కడ చీకటి పడిపోతుంది. అయితే కొన్ని మంత్స్ అయితే కదా, సో మేరీకి డెలివరీ టైం దగ్గరికి వస్తుంది అనమాట. అయితే అప్పుడు జోసెఫ్ అందరినీ అడుగుతాడు, మాకు ప్లేస్ ఉంటే ఇవ్వండి అని చెప్పి. అయితే ఎవరు ఆ సత్రంలో ప్లేస్ లేదు అని చెప్తారు. అయితే జోసెఫ్ అక్కడ ఒక పశువుల పాక ఉంది, ఆ పశువుల పాకలోకి వెళ్ళండి అని చెప్తే అప్పుడు జోసెఫ్ మేరీని తీసుకుని పశువుల పాకలోకి వస్తాడనమాట. పశువుల పాకలోకి వస్తే ఆ డెలివరీ టైం దగ్గర అయింది కదా, సో ఆ పశువుల పాకలో మేరీ డెలివరీ అవుతుంది. అప్పుడు ఒక బేబీ బాయ్ పుడతారు. ఆ
ఆ బేబీ బాయ్ ఎవరో తెలుసా పిల్లలు? ఆయనే జీసస్, ఈ లోక రక్షకుడు, అందరి పాపం నుండి రక్షించే దేవుడు. ఆయన ఎక్కడ పశువుల పాక చూద్దామా పిల్లలు? పశువుల పాక చూద్దామా? 1 minute వెయిట్ చేయండి. పశువుల పాక మీద మీకోసం వస్తుంది. పశువుల పాక పశువుల పాక పిల్లలు చూడండి. పశువుల పాకలో మేరీ, జీసస్ అండ్ జోసెఫ్ ముగ్గురు ఉన్నారు. కనిపిస్తుందా మీకు? ఓకేనా? కనిపిస్తుందా? ఓకే. ఇది పశువుల పాకలో మేరీ డెలివరీ అవుతుంది, జీసస్ పశువుల పాకలో పుడతారు అనమాట. ఓకేనా? అయితే జీసస్ పుట్టగానే ఏమైతే తెలుసా? తూర్పు దిక్కున ఒక స్టార్ వస్తుంది అనమాట. తూర్పు దిక్కున ఒక స్టార్. ఓకే, ఒక స్టార్ వస్తుంది. ఓకే ఓకే జీసస్ పుట్టారు కదా. ఇప్పుడు ఫస్ట్ ఏంజిల్ ఎవరి దగ్గరికి వెళ్ళింది? మేరీ దగ్గరికి వెళ్ళింది. నెక్స్ట్ ఎవరి దగ్గరికి వెళ్ళింది? జోసెఫ్ దగ్గరికి వెళ్ళింది. ఇప్పుడు ఏంజిల్ ఎవరి దగ్గరికి వెళ్తుందో తెలుసా? గొర్రెల కాపరుల దగ్గరికి వెళ్తుంది. ఆ గొర్రెల కాపరులు ఎక్కడున్నారో చూద్దాం. గొర్రెల కాపరులు ఎక్కడుంటారు? గొర్రెల కాపరులు పొలంలో గొర్రెలు కాచుకుంటూ ఉంటారు అన్నమాట. చూద్దామా పొలాన్ని చూద్దామా? ఓకే, 1 minute. చూసారా పిల్లలు? ఈ పొలంలో గొర్రెల కాపరులు తమ గొర్రెల్ని కాస్తూ ఉంటారు అనమాట. అయితే అప్పుడు మళ్ళీ ఏంజిల్ వస్తుంది. ఏంజిల్ గొర్రెల కాపరుల దగ్గరికి వచ్చి ఏంజిల్ వస్తుంది. అప్పుడు ఏంజిల్ చూసి గొర్రెల కాపరులు భయపడిపోతూ ఉంటారు. అని భయపడిపోతూ ఉంటే అప్పుడు ఏంజిల్ మళ్ళీ ఏమంటుందో తెలుసా? డోంట్ ఫియర్, భయపడకండి, నేను మీకు ఒక గుడ్ న్యూస్ చెప్పడానికి వచ్చాను. ఈ లోక రక్షకుడు, మీ అందరినీ రక్షించే దేవుడు పుట్టి ఉన్నాడు. ఆయన పశువుల పాకలో ఉన్నారు. మీ అందరూ వెళ్ళి ఆయన్ని చూడండి అని చెప్పి మేరీ చెప్తుంది అనమాట. ఓకే సారీ, ఏంజిల్ చెప్తుంది. ఏంజిల్ చెప్పినప్పుడు అదే టైంలో ఈ ఏంజిల్తో పాటు పరలోకం నుండి ఏంజిల్స్ అందరూ చాలా మంది అనమాట. ఇంకా సోమెన్ అక్కడ ఉన్న వాళ్ళందరూ ఏంజిల్స్ అందరూ వచ్చి అక్కడే అదే ప్లేస్లో ఏం చేస్తారో తెలుసా? వర్షిప్ చేస్తారు. వర్షిప్ చేసి మళ్ళీ ఈ ఏంజిల్స్ అందరూ పరలోక రాజ్యం వెళ్ళిపోతారు అనమాట. పరలోకానికి వెళ్ళిపోతారు. ఓకే, అయితే అప్పుడు వీళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఈ గొర్రెల కాపరులందరూ అనుకుంటారు, ఓకే మన కోసం మనల్ని రక్షించడానికి ఈ లోక రక్షకుడు పుట్టినాడు, మన పాపములను క్షమించడానికి పుట్టినాడు అని ఏంజెల్స్ చెప్పాయి కదా, మనందరము ఆయన్ని చూడడానికి వెళ్దామని చెప్పి ఈ షెపర్డ్స్, ఈ గొర్రెల కాపరులందరూ జీసస్ దగ్గరికి వస్తారనమాట. ఆ పశువుల తొట్టె దగ్గరికి వస్తారు.
ఓకే, ఈ షెపర్డ్స్ అందరూ ఇప్పుడు ఎక్కడికి వచ్చారో చూద్దాం. ఈ షెపర్డ్స్ అందరూ కలిసి జీజస్ దగ్గరికి వస్తారన్నమాట. జీజస్ దగ్గరికి వచ్చి జీజస్కి నమస్కరించి ఆయనకి ప్రేయర్ చేసి వర్షిప్ చేసి తిరిగి వాళ్ళు వెళ్ళిపోతారు. వీళ్ళు వెళ్తూ ఏం చేస్తారో తెలుసా పిల్లలు? ఊరిలోకి వెళ్ళి వీళ్ళు ఏదైతే చూసారో ఏదైతే విన్నారో అది ఊరి ప్రజలందరికీ చెప్తారనమాట. వీళ్ళు వచ్చినప్పుడు జీజస్ని, మేరీని, జోసెఫ్ని చూసి చాలా హ్యాపీ ఫీల్ అయ్యి వెళ్ళి అందరికీ వాళ్ళు ఏదైతే విన్నారో ఏదైతే చూసారో అది ఊరి ప్రజలందరికీ చెప్తారు. ఓకేనా? వీళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఎవరు వస్తారో తెలుసా పిల్లలు? ఎవరు వస్తారో తెలుసా? వైజ్ మెన్స్ వస్తారు. వైజ్ మెన్స్ వస్తారు జీజస్ దగ్గరికి. ఈ వైజ్ మెన్స్ ఎక్కడుంటారో తెలుసా? తూర్పు దేశంలో ఉంటారు కదా. తూర్పు దేశపు జ్ఞానులు అంటాం వీళ్ళని. ఈ తూర్పు దేశం నుంచి బెత్లెహేమ్ చాలా దూరం అనమాట. అందుకని నెక్స్ట్ ఇంకా జీజస్ ఎక్కడ పుట్టారో కూడా వీళ్ళకి తెలియదు. అయితే వీళ్ళు ఏ విధంగా వస్తారంటే, జీజస్ పుట్టగానే ఒక స్టార్ వస్తుంది కదా తూర్పు దేశంలో, అది చూసి వాళ్ళు ఐడెంటిఫై చేస్తారు, ఈ లోక రక్షకుడు పుట్టి ఉన్నాడు, ఆయన చూడటానికి వెళ్ళాలి అని చెప్పి. అయితే వీళ్ళు రావడానికి, ఈ వైస్ మెన్స్ రావడానికి ఎవరు హెల్ప్ చేస్తారో తెలుసా? ఈ స్టార్ హెల్ప్ చేస్తారు అనమాట. ఈ స్టార్ ముందుండి ఈ వైస్ మెన్స్ ని నడిపిస్తూ ఉంటది. నడిపించి ఎక్కడికి తీసుకొస్తుందో తెలుసా? జీజస్ ఏ ప్లేస్ అయితే ఉన్నారో ఆ ప్లేస్ లోకి తీసుకొచ్చి ఆ ప్లేస్ దగ్గరికి వారిని తీసుకొస్తుంది అనమాట. వారిని తీసుకొచ్చినప్పుడు ఈ వైస్ మెన్స్ ఏం చేస్తారో తెలుసా? ఈ వైస్ మెన్స్ వచ్చేటప్పుడు సమ్ గిఫ్ట్స్ తీసుకొస్తారు. బంగారం, బోలం, సాంబ్రాణి ఇవి తీసుకొచ్చి ఆ జీజస్ కి గిఫ్ట్స్ ఇచ్చి ఆయన మొక్కి ఆయనకి వర్షిప్ చేసి తిరిగి వాళ్ళు వెళ్ళిపోతారు. చూసారా పిల్లలు? జీజస్ దగ్గరికి ఎవరెవరు వచ్చారు? షెపర్డ్స్ వచ్చారు. నెక్స్ట్ వైస్ మెన్స్, గొర్రెల కాపరులు, జ్ఞానులు వచ్చారు. ఈ స్టోరీ నుంచి మనం ఏం నేర్చుకోవాలో తెలుసా? ఫస్ట్ ఏంజెల్ మేరీ దగ్గరికి వెళ్ళి ఏమని చెప్పింది? మేరీ డోంట్ ఫియర్. నెక్స్ట్ జోసెఫ్ దగ్గరికి వెళ్ళింది, జోసెఫ్ డోంట్ ఫియర్. నెక్స్ట్ షెపర్డ్స్ దగ్గరికి వెళ్ళింది, షెపర్డ్స్ డోంట్ ఫియర్, భయపడకండి. ఇప్పుడు ఇదే ఏంజెల్ మనతో కూడా చెప్తుంది పిల్లలు, డోంట్ ఫియర్, భయపడకండి. మనం దేని గురించి అన్నా భయపడుతున్నామా? ఇప్పుడు చెప్తుంది డోంట్ ఫియర్, భయపడకూడదు. మనం దేనికి భయపడకూడదు. ఇప్పుడు కొత్తగా ఒక కరోనా అనే మళ్ళీ ఒకటి ఎంటర్ అయింది కదా. సో మనం ఏ విషయంలోనూ భయపడకుండా మనం ధైర్యంగా ఉండాలి. ఈ క్రిస్మస్ ద్వారా మనం ధైర్యంగా ఉండాలి అని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. నెక్స్ట్ ఇంకా టూ థింగ్స్ చేయాలి మనం. షెపర్డ్స్ ఏం చేశారు? షెపర్డ్స్ ఏం చేశారు? వాళ్ళు ఏదైతే చూసారో ఏదైతే విన్నారో అదేం చేశారు? అది ఊరిలోకి వెళ్ళి అందరికీ వాళ్ళు చెప్పారు, జీసస్ గురించి చెప్పారు. అంటే సువార్తను ప్రకటించారు వాళ్ళు. సో మీరు సండే స్కూల్లో, కువైట్ అయితే ఫ్రైడే స్కూల్ అంటాం, ఫ్రైడే స్కూల్లో ఏవైతే నేర్చుకుంటారో, ఏవైతే చూస్తున్నారో, ఏవైతే వింటున్నారో అవన్నీ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయాలి. మీ ఫ్రెండ్స్కి సువార్తను అందించాలి. గొర్రెల కాపరులు ఏ విధంగా అయితే వాళ్ళు నేర్చుకున్నది అందించారో మీరు కూడా గుర్తుపెట్టుకోండి పిల్లలు. ఏదైతే నేర్చుకుంటున్నారో అవన్నీ కూడా విని మర్చిపోయే వల్ల మనం ఉండకూడదు. అవన్నీ మనం మన యేసయ్య గురించి, మన లోక రక్షకుడి గురించి మనం మన ఫ్రెండ్స్కి, మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి అందరికీ మనం సువార్తను అందించాలి. మీరు సువార్తను అందించే పిల్లల్లాగా ఉండాలని దేవుడు మాట్లాడుతున్నాడు. ఓకేనా? అట్టి రీతిగా
మనందరం ఉండడానికి దేవుడు మనకి కృప చూపించేలాగిన మీ అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. సో ఈరోజు మనం నేర్చుకున్నది భయపడొద్దని, అలాగే నెక్స్ట్ మనం సువార్తను అందించాలి. నెక్స్ట్ ఇంకొకటి ఏంటో తెలుసా, వీళ్ళు వచ్చి వైజ్మెన్స్ కానీ నెక్స్ట్ షెపర్డ్స్ కానీ వచ్చి ఏం చేశారు, వర్షిప్ చేశారు. మంచి వర్షిపర్స్ లా ఉన్నారు. సో పిల్లలు మీరు కూడా మంచి వర్షిపర్స్ లా ఉండాలి, మంచిగా వర్షిప్ చేయాలి, జీసస్ని ఆరాధించాలి. సో ఈ 3 థింగ్స్ ద్వారా దేవుడు మనతో మీతో మాట్లాడుతున్నాడు. అట్టి కృప దేవుడు మీకు మాకు అందరికీ అనుగ్రహించును కాక. ఆమేన్. నేర్చుకున్నారా పిల్లలు? స్టోరీ నచ్చిందా? ఓకే, స్టోరీ నచ్చితే ఇప్పుడు మనం యాక్టివిటీ చేద్దాం. ఓకేనా? మీ దగ్గర యాక్టివిటీ కావాల్సిన థింగ్స్ ఉంటే ఓకే, జస్ట్ పేపర్స్ ఉంటాయి కదా, మీ బుక్స్లో పేపర్స్ ఉంటాయి కదా, అవన్నీ తీసుకోండి, ట్రై చేయండి చేయడానికి. ఓకే, మనం ఇప్పుడు ఏం చేద్దామో తెలుసా? ఇప్పుడు ఏం చేద్దామంటే మనకి బాగా ఇష్టమైంది క్రిస్మస్లో శాంటా క్లాస్ కదా. ఎస్, క్రిస్మస్ ట్రీ మ్యాక్సిమం అందరికీ తెలుసు, అందరూ చేస్తూ ఉంటారు. కాబట్టి నేను ఈరోజు మీకు శాంటా క్లాస్ ఎలా చేయాలో, క్రిస్మస్ తాతయ్య ఎలా చేయాలో నేర్పించాలనుకుంటున్నాను. ఆర్ యు రెడీ పిల్లలు? ఆర్ యు రెడీ? ఓ yes Jesus. ఓకే పిల్లలు, యాక్టివ్గా ఉండండి. ఓకే, ఫాస్ట్గా తెచ్చుకోండి. ఓకేనా? దీనికి కావాల్సిన థింగ్స్ నేను చెప్తాను ఫస్ట్. ఓకే, దీనికి కావాల్సిన థింగ్స్ కాటన్ తెలుసు కదా, దూది. ఈ కాటన్ కావాలి. ఈ కాటన్ ఇట్లా చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకోవాలి, లేదంటే సేమ్ ఇట్లా కూడా దొరుకుతాయి ప్యాకెట్స్ లో, అవన్నీ తీసుకోండి. ఓకే, కాటన్. నెక్స్ట్ ఒక లైట్ పింక్ కలర్ ఒక క్రయాన్ ఆర్ స్కెచ్ ఏదైనా పర్వాలేదు, పెన్సిల్. నెక్స్ట్ బ్లాక్ స్కెచ్, సిజర్స్. నెక్స్ట్ ఒక రెడ్ కలర్ పేపర్. నెక్స్ట్ వైట్ అండ్ బ్లాక్. రెడ్ కలర్ పేపర్, వైట్ కలర్ పేపర్ అండ్ బ్లాక్ కలర్ పేపర్స్. నెక్స్ట్ ఇంకా మనకు ఎనీ 2 ఆబ్జెక్ట్స్, సర్కిల్ ఉండదు అనమాట, రౌండ్ ఎనీ ఆబ్జెక్ట్స్ ఒక 2 తీసుకోండి. ఇలా స్మాల్ ఒకటి, ఇలా బిగ్ ఒకటి, ఏదైనా పర్వాలేదు. ఓకేనా? అంటే మన శాంటా క్లాస్ ఇలా పెట్టి చూసుకోండి, ఇలా ఉండాలన్నమాట. ఓకేనా? ఓకే, స్టార్ట్ చేద్దాం ఇప్పుడు. నెక్స్ట్ ఇది గ్లూ కూడా కావాలి దీనికి. ఓకే, ఫస్ట్ వైట్ కలర్ పేపర్ తీసుకోండి. వైట్ కలర్ పేపర్ తీసుకుని మీరు 2 ఆబ్జెక్ట్స్ తీసుకోమన్నాను కదా, అందులో స్మాల్ ఆబ్జెక్ట్ తీసుకోండి. స్మాల్ ఆబ్జెక్ట్ తీసుకుని ఇది సర్కిల్ చేయాలి. ఇలా సర్కిల్ చేసి ఇలా సర్కిల్ చేయాలి. నెక్స్ట్ బిగ్ ఆబ్జెక్ట్ తీసుకోండి. ఓకే, ఇది కట్ చేద్దాం. ఈ ఆబ్జెక్ట్ ని కట్ చేద్దాం. పిల్లలు కట్ చేయండి ఇట్లా. ఓకేనా? ఇలా కట్ చేయాలి. ఓకే, నెక్స్ట్
నెక్స్ట్ రెడ్ కలర్ పేపర్ తీసుకోండి. ఈ రెడ్ కలర్ పేపర్ కి బిగ్ ఆబ్జెక్ట్ సర్కిల్ చేయండి. పైకి ఇలా చేయండి, ఎందుకంటే మళ్ళీ ఆ పేపర్ మళ్ళీ మనకి యూజ్ అవుతుంది. ఇలా సర్కిల్ చేయాలి. ఇలా సర్కిల్ చేసి దీన్ని కూడా కట్ చేయండి. ఓకే, ఇలా సర్కిల్ చేసి కట్ చేయండి. చేస్తున్నారా పిల్లలు? మీ దగ్గర ఈ కలర్ పేపర్స్ లేకపోతే వైట్ తీసేసుకుని క్రయాన్స్ ఉంటాయి కదా, క్రయాన్స్ తో కలర్ చేసేసేయండి. కంపల్సరీ పిల్లలందరి దగ్గర క్రయాన్స్ కానీ స్కెచెస్ కానీ ఉంటాయి కదా. ఇలా ఓకే, ఇలా సర్కిల్ చేయాలి. నెక్స్ట్ ఇప్పుడు ఏం చేస్తారంటే ఈ స్మాల్ ఆబ్జెక్ట్ తీసుకోండి. ఈ స్మాల్ ఆబ్జెక్ట్ తీసుకుని ఇలా ఈ రౌండ్ షేప్ ఈ హాఫ్ ఇట్లా డ్రా చేసుకోండి. ఈ ఎడ్జ్ లో పెట్టి ఇట్లా ఇలా పెట్టి సర్కిల్ డ్రా చేయండి, హాఫ్ సర్కిల్. ఇలా హాఫ్ సర్కిల్ డ్రా చేయాలి. నెక్స్ట్ ఇట్ సైడ్ ఈ షేప్ లో ఒకటి డ్రా చేయండి. డ్రా చేసి మళ్ళీ నెక్స్ట్ ఆ సర్కిల్స్ హాఫ్ సర్కిల్ డ్రా చేశారు కదా, అందులోనే మళ్ళా ఇంకొక ఇట్లా మళ్ళా ఇంకొక సర్కిల్ డ్రా చేయాలి, హాఫ్ సర్కిల్. నెక్స్ట్ ఇక్కడ నుంచి మళ్ళీ ఇట్లా ఇలా పైకి చేస్తూ క్యాప్, మనం చేసేది క్యాప్. ఇట్లా ఇలా ఈ ఎడ్జ్ నుంచి ఈ ఎడ్జ్ వరకు ఒక హాఫ్ సర్కిల్ ఇట్లా ఇలా డ్రా చేయాలి. ఓకేనా పిల్లలు, కనిపిస్తుందా? ఇది క్యాప్, మనం చేసేది ఇప్పుడు క్యాప్ అన్నమాట. చేసి ఇట్లా డ్రా చేసి కట్ చేయాలి. చేస్తున్నారు పిల్లలు. ఇట్లా ఇలా కట్ చేయాలి. ఓకేనా, అర్థమైందా ఇలా కట్ చేయాలో? ఓకే, పక్కన పెట్టుకోండి ఇవన్నీ. నెక్స్ట్ మనకి ఐస్ కావాలి కదా, ఐస్ కి ఫస్ట్ వైట్ కలర్ పేపర్ తీసుకొని కొంచెం ఒక 2 ఇలా మీరు ఫోల్డ్ చేసుకుంటే ఇట్లా ఇలా ఒక స్మాల్ పేపర్ తీసుకుని ఇట్లా ఫోల్డ్ చేస్తే 2 సర్కిల్స్ ఒకేసారి వచ్చేస్తాయి. ఐస్ ఇలా ఫోల్డ్ చేసుకుని దీని మీద సర్కిల్ డ్రా చేయండి. ఓకే, ఇట్లా సర్కిల్ డ్రా చేయాలి. సర్కిల్ డ్రా చేసి దీన్ని కట్ చేయండి. ఓకే, ఇట్లా కట్ చేస్తారు కదా. నెక్స్ట్ దీనికి బ్లాక్
ఈ బ్లాక్ కూడా సేమ్. ఇలా తీసుకుని దీన్ని కూడా ఫోల్డ్ చేయండి. ఇది కొంచెం స్మాల్ సర్కిల్, లోపల బ్లాక్ వైట్. ఇది ఇందాక వైట్ కన్నా కొంచెం స్మాల్ ఉండాలన్నమాట. స్మాల్ సర్కిల్ డ్రా చేసి మళ్ళీ కట్ చేయాలి. ఓకే, ఇట్లా కట్ చేయండి. ఇప్పుడు ఏం చేద్దామంటే ఈ వైట్ కలర్కి ఈ పింక్ తీసుకోమని చెప్పాను కదా, ఈ పింక్ కలర్ చేసేసేయండి. ఫేస్ ఇది శాంటా క్లాస్ ఫేస్. ఓకేనా పిల్లలు? ఇలా కలర్ చేయండి. ఓకే, కలర్ చేసిన తర్వాత ఇవి స్టిక్ చేద్దాం. ఇట్లా ఓకేనా? ఇట్లా స్టిక్ చేయండి. గ్లూ తీసుకోండి. ఇలా స్టిక్ చేయాలి. నెక్స్ట్ క్యాప్ కూడా స్టిక్ చేద్దాం. ఇది ఇలా ఉంది కదా, ఇటు సైడ్ ఇట్లా మీకు ఇష్టం. ఇటు కావాలంటే ఇటు పెట్టండి, ఇటు కావాలంటే ఇటు పెట్టండి. ఎట్లయినా నో ప్రాబ్లం. ఓకే, ఎలా అయినా ఓకే. గ్లూ పెట్టండి, గ్లూ పెట్టాలి. ఓకే, ఇది క్యాప్ ఇట్లా అటాచ్ చేయాలి. ఓకే, నెక్స్ట్ ఐస్ స్టిక్ చేద్దాం. ఫస్ట్ వైట్ మీద ఈ బ్లాక్ స్టిక్ చేసేసుకోండి ఫస్ట్. ఓకే, ఇట్లా ఇలా ఐస్ ఇలా దీనికి అటాచ్ చేసి ఇప్పుడు ఇక్కడ ఐస్ పెట్టండి. ఇట్లా ఐస్ అటాచ్ చేయండి. ఓకేనా? నెక్స్ట్ శాంటా క్లాస్కి వెళ్ళి మీసాలు ఉంటాయి కదా, అవి కట్ చేద్దాం. ఇలా ఒక పేపర్ తీసుకుని పెద్ద తీసుకోండి. ఇట్లా కొంచెం పెద్ద పేపర్ తీసుకుని ఇలా ఫోల్డ్ చేయండి. ఫోల్డ్ చేసి నేను ఒక షేప్ డ్రా చేస్తాను.
ఇంకా పిల్లలు ఇలా ఇలా షేప్ డ్రా చేసి ఈ షేప్ కట్ చేయండి. ఓకే, ఓపెన్ చేయండి. క్రిస్మస్ కథ మీసాలు ఇవి బాగున్నాయా? ఓకే, ఇవి కూడా ఇక్కడ స్టిక్ చేసేసుకోండి. ఇట్లా ఇలా పెట్టాలి. ఓకే, నెక్స్ట్ నోస్ డ్రా చేద్దాం. నోస్ ఈ షేప్ లో డ్రా చేయండి. దీనికి పింక్ కలర్ చేసేయండి. దానికి పింక్ కలర్ వేసేసి కట్ చేయండి. ఓకే, ఇలా ఈ షేప్ ఇది కూడా పేస్ట్ చేయండి. ఓకే, ఈ మీసం ఉంది కదా దానిపైన పెట్టండి ఇట్లా ఇలా. ఓకేనా? ఇది అయిన తర్వాత నెక్స్ట్ బెల్ట్ ఉంటుంది కదా, బెల్ట్ డ్రా చేద్దాం. బెల్ట్ కట్ చేద్దాం. సో ఇలా ఇలా తీసుకుని ఇక్కడ బెల్ట్ ఇట్లా పెట్టండి. ఈ ఎడ్జెస్ కట్ చేసేయండి. ఆ సర్కిల్ షేప్ ఉంటుంది కదా ఎడ్జెస్ లో, అది కట్ చేసేసేయండి. ఇట్లా పేస్ట్ చేసి ఇలా ఈ షేప్ ఇట్లా కట్ చేయండి. ఇటు సైడ్ ఓకే, ఇది ఇట్లా. ఓకే, నెక్స్ట్ ఏం చేస్తారంటే ఒక వైట్ పేపర్ తీసుకుని ఇలా స్మాల్గా కట్ చేసుకోండి. 4 పీసెస్ కావాలి ఇవి. ఓకే, 4 పీసెస్ తీసుకుని ఫోర్ ఈక్వల్ పీసెస్ తీసుకోవాలి. ఓకే, 4 పీసెస్. ఓకేనా? ఇక్కడ ఈ బెల్ట్ దగ్గర ఇలా రెక్టాంగిల్ షేప్ లో ఇట్లా పేస్ట్ చేయండి. అప్ అండ్ డౌన్ పేస్ట్ చేసిన తర్వాత సైడ్స్
ఉంచి మీకు రిమైనింగ్ కట్ చేసేసేయండి. ఇలా పేస్ట్ చేయాలి. ఓకేనా? ఇప్పుడు ఏం చేస్తారంటే కాటన్ ఉంది కదా, ఆ కాటన్ తీసుకుని ఈ ఎడ్జ్ లో ఒకటి పెట్టండి. ఇలా ఎడ్జ్ లో ఒకటి పెట్టాలి. నెక్స్ట్ ఇలా సర్కిల్ గా ఫస్ట్ గమ్ము పెట్టేసుకోండి. ఓకే, గమ్ ఇలా సర్కిల్ గా గమ్ పెట్టేసుకుని ఇవి ఒక్కొక్కటి ఇలా పేస్ట్ చేసేయండి. వన్ బై వన్ ఇలా పెట్టుకుంటూ వెళ్ళిపోండి. ఓకేనా పిల్లలు? ఇలా వన్ బై వన్ ఇలా సర్కిల్ గా పెట్టుకో. ఫస్ట్ గమ్ము పెట్టేసుకుంటే ఈజీ అయిపోతుంది. సర్కిల్ గా చేసేయండి. నెక్స్ట్ కిందకి కొంచెం కావాలి కదా, ఈ గమ్ము ఈ కాటన్ మీద పెట్టండి. కాటన్ మీద పెట్టి 3 పెట్టి ఫస్ట్ ఒక 3 పెట్టండి. ఇట్లా ఒక 3 పెట్టండి. 1 2 3. ఓకే, నెక్స్ట్ 2 పెట్టండి. తర్వాత 1 పెట్టండి. 1 పెట్టండి, సరిపోతుంది. ఓకే, 2 and 1. పిల్లలు, సెంటా క్లాస్ ఇస్ రెడీ. ఎలా ఉంది పిల్లలు? బాగుందా? ఓకే, సెంటా క్లాస్ రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు మనం దీనిపైన మొత్తం మెమరీ వర్డ్స్ రాసేసుకోండి. మొత్తం మెమరీ వర్డ్స్ రాసుకోండి దీనిపైన. ఇట్లా దీనిపైన స్కెచ్ తో మొత్తం మీకు స్మాల్ లెటర్స్ తో రాస్తే మొత్తం ఇక్కడే సరిపోతుంది మీకు. ఓకేనా? మెమరీ వర్స్ అంటే లూకా సువార్త 2వ అధ్యాయము 10-11 వచనాలు. అయితే దూత భయపడుకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువార్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఓకేనా? ఆ మెమరీ వర్స్ మొత్తం స్కెచ్ తీసుకుని మీకు నచ్చిన స్కెచ్ తీసుకుని ఈ క్యాప్ పైన మొత్తం రాయండి. ఓకేనా పిల్లలు? బాగుందా? ఎంజాయ్ చేస్తారా క్రిస్మస్ తయారు చేయడానికి? ఓకే ఓకే, థ్యాంక్ యూ సో మచ్. టైం అయిపోతుంది కనుక ఒకసారి మనం తొందరగా తలలు వంచినట్లయితే ప్రేయర్ చేసుకుని సెషన్ ని క్లోజ్ చేద్దాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామం బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఈ సమయంలో ప్రభువా బిడ్డలతో మరి ప్రభువా ఈ జనన విధానమును ప్రభువా పంచుకోవడానికి మీరు ఇచ్చిన గొప్ప ధన్యతను బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. నిజమే ప్రభువా, మీరు మాతో మాట్లాడారు. డోంట్ ఫియర్ అండ్ ఎలా వర్షిప్ చేయాలి, అలాగే ప్రభువా సువార్తను ప్రకటించాలి అని మీరు మాతో మాట్లాడిన విధానం బట్టి మీకు వందనాలు ప్రభా. మరి చూసిన ప్రతి ఒక్క బిడ్డను ప్రభా మరి విషయంలో భయపడితే భయపడకుండా వారికి ధైర్యం కలిగి ఉండడానికి సహాయం చేయండి. మంచి ధైర్యం దయచేయండి. అలాగే ప్రభా వారు సండే స్కూల్స్ ఏవైతే నేర్చుకుంటున్నారో ప్రభా మరి చిన్నప్పటి నుంచే వారు సువార్తను ప్రకటించే బిడ్డలుగా నేను ప్రతి ఒక్క బిడ్డను మీరు చేయమని మీ హస్తం వారిపైన వేయమని అడుగుచున్నాను ప్రభా. మరి ఏవైతే నేర్చుకుంటున్నారో, ఏవైతే చూస్తున్నారో, ఏవైతే వింటున్నారో సండే స్కూల్స్ లో అవి ఇతరులకు వారి ఫ్రెండ్స్ కి షేర్ చేయగలగడానికి తగిన ధైర్యమును జ్ఞానమును బిడ్డలకు దయచేయండి ప్రభా.
అలాగే యేసయ్య మంచి వర్షిపర్స్ లాగా మరి షెపర్డ్స్ అలాగే ప్రభా వైస్ మెన్స్ ఈ విధంగా అయితే నేను ఆరాధించారో, నేను స్తుతించారో, నేను గణపరిచారో అటు రీతిగా ప్రతి బిడ్డ ప్రభా నేను స్తుతించేవారుగా, నేను గణపరిచేవారుగా, నేను ఆరాధించేవారుగా ఉండడానికి మీరు కృప చూపించి సహాయం చేయమని, బిడ్డలతో ఉండమని, మంచి ఆరోగ్యాన్ని వారికి దయచేయండి. ఆరోగ్యమందు, వయస్సు యందు, బుద్ధి యందు, జ్ఞానమందు, తెలివి ఎందు, దేవుని ఎందు, పెద్దల ఎందు, మనుషుల ఎందు వర్తిన బిడ్డలు ఉండడానికి సహాయం చేయండి ప్రభా. అలాగే ప్రభా కిడ్స్ ఫర్ క్రైస్ట్ బాబీ కొరకు ప్రార్థిస్తున్నాను ప్రభా. ఆ బిడ్డ కొరకు ఆ బిడ్డని దీవించండి, స్టడీస్ లో మీరు సహాయం చేయండి, మంచి భవిష్యత్తును దయచేయండి ప్రభా. వారి కుటుంబాన్ని బ్లెస్ చేయండి. ఆ బిడ్డకి ఇంకా మంచి జ్ఞానం ఇచ్చి ప్రభా ఇంకా అనేకమైన ప్రోగ్రామ్స్ చేయడానికి ఆయన మీరే కృప చూపించి సహాయం చేయమని ప్రభా. ఆ బిడ్డకి మీరే బ్లెస్సింగ్స్ దయచేయమని, మీరే కృప చూపించమని, ఆ కుటుంబం చుట్టూ మీ దేవతలు కంచెలు కావలేసి శారీరకంగాను, మానసికంగాను, ఆర్థికంగాను ఆ కుటుంబాన్ని దీవించండి, ఆశీర్వదించండి. చూసిన ప్రతి ఒక్క బిడ్డను కూడా మీరు బ్లెస్ చేయండి. మరి అందరితో కూడా మీరు మాట్లాడుతున్నారు ప్రభా, చంటి బిడ్డలతోనే కాదు మరి అందరితో ఈరోజు మీరు చెప్తున్నారు ప్రభా భయపడవద్దని, అలాగే నీ స్వార్థ ప్రకటించాలని, అలాగే ప్రభా నేను మంచిగా వర్షిప్ చేసేవారుగా ఉండాలని, అట్టి రీతిగా బిడ్డలు మేము అందరం ఉండడానికి మీరే కృప చూపించి సహాయం చేయమని, ఈ సన్నిధి ఎల్లప్పుడూ తోడుగా ఉంచమని, నా ప్రార్థన సన్నిధానం చేర్చుకోమని యేసయ్య అతి పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్, ఆమేన్, ఆమేన్. పిల్లలు హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్, క్రీస్తు నేడు పుట్టెను, హల్లెలూయా. థ్యాంక్ యూ పిల్లలు, థ్యాంక్ యూ. మీ అందరితో కలిసి క్రిస్మస్ సెలబ్రేట్ చేసుకోవడానికి దేవుడు నాకు ఇచ్చిన గొప్ప అవకాశం బట్టి మీకు అందరాలు థ్యాంక్ యూ బాబీ. మరి ఈ విధంగా ఈ రోజు నీ బిడ్డలందరితో కలిసి సంతోషించడానికి నాకు ఇచ్చిన అవకాశం బట్టి నీకు మరొకసారి నా తరపున, నా కుటుంబం తరపున ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. బాయ్ పిల్లలు, హ్యాపీ క్రిస్మస్.